షణ్ముగ సినిమా నిజంగా వేరే లెవెల్ అనిపిస్తుంది. థియేటర్ లో చూసేటప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. నార్మల్ గా డైరెక్టర్లు పేరు పెట్టుకోవడానికి ఎక్కడెక్కడ ఎదుగుతారు, బట్ ఈ డైరెక్టర్ గారికి ఆలోచన కూడా రాలేదు, పేరులోనే ఉంది సినిమా పేరు కూడా. నిజంగా వేరే లెవెల్ స్క్రిప్ట్ రైట్. నిజంగా స్క్రిప్ట్ ని రాసినంత ఈజీగా పేపర్ మీద ఉన్నంత ఈజీగా థియేటర్ లో చూపించడం చాలా కష్టం. బట్ నిజంగా సార్ మీరు ఏమనుకుంటూ రాశారో నాకు అదే కనిపించింది థియేటర్ లో. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. మ్యూజిక్ ఉంటది, మామూలు కొట్టలేదు అది. అసలు వింటుంటేనే వణుకొచ్చేస్తుంది, షివర్ అవుతున్నాను. ఇంకా ఉంది లోపల నాకు. అవికా గౌర్ గారు నార్మల్ గానే చాలా క్యూట్ గా ఉంటారు, కానీ ఇలాంటి క్యారెక్టర్లు ఓ మై గాడ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను త్రూఅవుట్ ఎంజాయ్ చేశాను. క్యాజువల్ గా ఆవిడ పల్లెటూరు అమ్మాయి లాగా ఉంటేనే చాలా నచ్చేస్తారు, బట్ ఈ సినిమాలో వేరే లెవెల్ అనిపించారు మేడం. చాలా చాలా బాగా అనిపించింది. మెయిన్ గా చెప్పాలి, థియేటర్కి వచ్చే ప్రతి ఆడియన్స్ కి మంచి సినిమా అనేది మీరు నేను లేకుంటే థర్డ్ పర్సన్ ఎవరో చూస్తేనో తెలియదు. థియేటర్కి వచ్చి మీరు చూస్తేనే మంచి సినిమానా కాదా అనేది మీకు తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు థియేటర్కి రండి డెఫినెట్ గా. మెయిన్ గా ఆది సాయి కుమార్ గారు, ఆయన గురించి అసలు వేరే చెప్పాలి. అసలు చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా వచ్చింది ఆయనది. చాలా సినిమాలు తీస్తూనే ఉన్నారు, బట్ ఈ సినిమా చాలా స్పెషల్, చాలా బాగుంది. థియేటర్కి రండి, అందరూ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. షణ్ముఖ ఇప్పుడు మూవీ చూడడం జరిగింది. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అవికా కౌర్ గారు ఆల్ ది బెస్ట్ మ్యామ్, కంగ్రాచులేషన్ ఫర్ ది బ్లాక్ బస్టర్ మూవీ. డైరెక్టర్ గారు సార్ వాట్ ఏ ఫిలిం సార్. స్నేహం కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ స్నేహం కోసం మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు లేరు. అసలు ఈ రవి బసూర్ గారు మ్యూజిక్ ఇచ్చిర్రు. అసలు నాన్ స్టాప్ అసలు సీన్ కి ఏదైతే మ్యూజిక్ కావాలో దానికి ప్రాణం పోసినారు అనుకోవాలి. మన ఆది గారు మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ప్రీవియస్ ఫిలిమ్స్ కంటే ఈ మూవీలో ఇంకా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ ఒక మంచి డ్రామా ఉంది దీంట్లో మూవీలో, మళ్ళీ డివోషనల్ ఉంది, యాక్షన్ ఉన్నాయి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, ట్విస్ట్లు ఉన్నాయి. ప్రతి ఒక్క ఎలిమెంట్ కవర్ చేసిన డైరెక్టర్ గారు. కంపల్సరీ థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో వాచ్ చేసే ఫిలిం ఇది. చిన్న సినిమా కాదండి, ఇది ఒక ఎక్సలెంట్ ఒక పెద్ద ఫిలిం లాగా అనిపించింది నాకైతే. మూవీ కంపల్సరీ మా ఫ్యామిలీ తోటి వచ్చి చూడదగ్గ సినిమా. ఒక్క వల్గరిటీ లేదు, ఏం లేదు. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి విత్ ఫ్యామిలీ. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సార్. ఆల్ ది బెస్ట్ టీమ్ సార్. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే మూవీలో. ఫ్యామిలీ కూడా పక్కా ఎంజాయ్ చేస్తారు. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. కథ చాలా బాగుందండి, సస్పెన్స్ థ్రిల్లర్. డైరెక్టర్ చాలా గొప్పగా చేశారు షణ్ముఖం గారు. మాటలు రాసింది డైరెక్టర్ గారు మన అకేట్ సతీష్ గారు. సూపర్ గా కథని కనెక్ట్ చేశారు. చాలా బాగుంది సినిమా. వెరీ గుడ్, వెరీ గుడ్. షణ్ముఖ మూవీకి వచ్చామండి మార్నింగ్ షో. చాలా అంటే చాలా బాగుంది. దాంట్లో చంద్రకళ సాంగ్ వచ్చేసి సూపర్ ఉంది. అసలు డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. చంద్రకళ సాంగ్ అయితే నాకు బాగా నచ్చిందండి. అలాగే ఎండింగ్ లో కూడా ఒక సాంగ్ ఉంది షణ్ముఖ్ అది, అదైతే సూపర్ ఉందండి. బాగుందండి, చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుందండి. నాకైతే చంద్రకళ సాంగ్ చాలా బాగా నచ్చిందండి. ఆది గారి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్, చాలా బాగుంది ఈ సినిమా. ఒక సస్పెన్స్, థియేటర్ లో కూర్చున్న సేపు 2 hours చాలా బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ టైం చాలా థ్రిల్లింగ్ గా ఉంది మూవీ అయితే. చివరి వరకు కూడా ఆ ట్విస్ట్ అనేది మీకు అర్థం కాదు. థియేటర్కి వచ్చి చూడండి, మీకు చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. సినిమా అయితే చాలా బాగుంది. షణ్ముఖం డైరెక్టర్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. ప్రొడక్షన్ చాలా బాగున్నాయి. ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. మీరు థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి భయ్యా. థ్యాంక్ యూ. ఇక్కడి నుంచి మనం అవికా గౌర్ మేడం గారిని ఒక కొత్త ఆర్టిస్ట్ గా చూస్తాము. మన అందరం చాలా పెద్ద ఫ్యాన్ మేడం గారికి. నేను కూడా చాలా పెద్ద బిగ్ ఫ్యాన్ ని. సో మేడము అంత అందాన్ని వెండితరమైన తన అందంతో కట్టిపడి ప్రతి ఒక్కరం కూడా ఆమె ఫ్యాన్ అయ్యే విధంగా ఆమె ఫస్ట్ నటన విశ్వరూపం చూపిస్తారు. ఇప్పుడే చూశాను షణ్ముఖ మూవీ, ఆది సాయి కుమార్ గారు మూవీ. చాలా గ్యాప్ తర్వాత వచ్చారు. ఒక మంచి అడ్వెంచర్ థ్రిల్లర్ భయ్య. డ్రామా ఇంత బాగా తీస్తారు అనుకోలేదు, కానీ ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లరు, అలాగే ఏన్షియంట్ ట్రూత్తో ఒక డివైన్ స్టోరీ ఉందన్నమాట. ట్రూ డెస్టినీ కోసం చేసేది. చాలా చాలా సస్పెన్స్ మిస్టరీ ఉంది. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి కంటెంట్తో వచ్చారు ఆది సాయి కుమార్ గారు. చాలా అంటే చాలా బాగుంది. అలాగే అవికా గౌర్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఒక మంచి సినిమా అండి. చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. సో చాలా ఇయర్స్ తర్వాత ఇలాంటి సినిమా వచ్చింది. మీరు అందరూ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్క సీన్ని చాలా ఇంటెన్స్గా, చాలా థ్రిల్లింగ్గా వెళ్తూ ఉంటుంది. అసలు సీట్లలో ఎవరు కూర్చోరు, చాలా ఆతృతగా చూస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఏం జరిగిద్ది అని. సో ఆ మ్యూజిక్ కూడా చాలా బాగా కుదిరింది అనమాట. మ్యూజిక్ చాలా బాగా కొట్టారు. ఒక
స్టోరీని ఇంత బాగా ముందుకు తీసుకెళ్ళిందంటే మ్యూజిక్ అన్నమాట. అలాగే డైరెక్టర్ గారు రాసుకున్న స్టోరీ అయితే వేరే లెవెల్. దాన్ని స్క్రీన్ మీద చాలా బాగా చూపించారు. ఎక్కడ అంటే చూస్తున్నంత సేపు మైండ్ బ్లోయింగ్ అన్నమాట. ఇంత కొత్త కంటెంట్ ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. సో ప్రొడక్షన్ వాల్యూ చాలా చాలా బాగున్నాయి. చాలా ఖర్చు పెట్టారు, ఎంతో కావాలంతా. సో సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. థియేటర్కి వచ్చి చూడండి. ఆది సాయి కుమార్ గారికి అయితే ఒక మంచి బ్లాక్ బాస్టర్. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. అండి ఇప్పుడే షణ్ముఖ మూవీ చూసి వచ్చానండి. ఇందులో హీరో కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ ఆది గారికి ఒక మంచి మూవీ అవుతుంది. అవికా గారు కూడా పర్ఫార్మెన్స్ బాగుందండి. అండ్ రవి బసూర్ గారి విజువల్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ ఈ సినిమాకు ఫుల్ హైలైట్ అండి. అండ్ షణ్ముఖ గారు మంచి స్టోరీ తీసుకున్నారు. సినిమా సూపర్ హిట్ అవుతుందండి. డైరెక్షన్ బాగుందండి. షణ్ముఖం గారి డైరెక్షన్ బాగుంది, విజువల్స్ బాగుంది, రవి బసూర్ గారి మ్యూజిక్ బాగుందండి. అందరు కలిసి మంచి డివోషనల్ సస్పెన్స్ మూవీ అండి. షణ్ముఖ మూవీ చూసాను. మూవీ అయితే సూపర్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక డివోషనల్ కాన్సెప్ట్ తీసుకొని ఒక మిస్టీరియస్ గా చాలా అంటే చాలా సస్పెన్స్ చివరి వరకు కూడా నెక్స్ట్ టైం అవుతుంది అన్న కాన్సెప్ట్ లో మన డైరెక్టర్ షణ్ముఖం గారు చాలా అంటే చాలా బాగా తీసుకున్నారు. అసలు డైరెక్షన్ కి అయితే హైలైట్ అని చెప్పొచ్చు. ఆయన ఒక క్యారెక్టర్ కూడా చేశారు. ఆ క్యారెక్టర్ కి సీన్స్ అయితే కొంచెం మనకి ఫన్నీగా కూడా అనిపిస్తాయి. మెయిన్ చెప్పాలంటే మ్యూజిక్ అండి. మ్యూజిక్ అసలు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ గారు డైరెక్టర్ ఫ్రెండ్ అంట. ఫ్రెండ్ కోసం ఇంత బాగా కొడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత బాగా కొట్టాడంటే అంత బాగా కొట్టాడు. మ్యూజిక్ ప్రతి సీన్ కూడా హైలైట్ గా కొట్టేశాడు. ప్రతి సీన్ కి ప్రతి బీజియం గూస్ బంప్స్ తెప్పించేస్తాయి అంతే. ఆది సాయి కుమార్ గారి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. మంచి కంబ్యాక్ పిక్చర్ యానికి. అలాగే అవికా గారు చాలా రోజులు కనిపించిన చాలా క్యూట్ అంటే క్యూట్ గా చాలా క్యూట్ గా కనిపించారు. 2 గెటప్లలో కూడా చాలా అంటే చాలా బాగున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో కానీ రన్నింగ్ జరుగుతున్న స్టోరీలో కానీ 2 గెటప్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. అసలు ఇలాంటి స్టోరీ ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. మెయిన్ అయితే అసలు లాస్ట్ లో ఒక సాంగ్ ఉంటుంది దేవుడి మీద, సుబ్రహ్మణ్య స్వామి మీద సాంగ్ అయితే అసలు హైలైట్. మ్యూజిక్ అయితే ఎర్రగా తీసేశారు రవి బసూర్ గారు. గూస్ బంప్స్ వచ్చినాయి. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ.